కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నుండి దేవానగర్ వరకు పోలీస్ కవాతు. పాల్గొన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ నిర్భయంగా ఓటు వేయాలని పిలుపు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్. నంద్యాలను అభివృద్ధి చేసిన వారికి మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్న ఎమ్మెల్యే సతీమణి నాగిని రవి సింహారెడ్డి. సానుభూతి కోసమే వైసీపీ అధినేత జగన్ గులకరాయి డ్రామా ఆడారన్న మాజీ మంత్రి ఫారూక్. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నుండి శ్రీనివాస్ సెంటర్, టెక్కే మార్కెట్ యార్డ్, 2వ పట్టణ పోలీస్ స్టేషన్, సాయిబాబా నగర్, దేవానగర్ వరకు నిర్వహించిన పోలీసు కవాతు కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓఏ పద్మజ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలు స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి పట్టణంలోని గాంధీ చౌక్ నుండి దేవనగర్ సెంటర్ వరకు పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ప్రజలు వినియోగించుకోవాలన్నారు. నిర్భయంగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారని, శాంతి భద్రతలకు భంగం కలిగించేవారని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు. డోన్ నియోజకవర్గంలో మంగళవారం ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిప్పులు చెరిగారు. నంద్యాల వైసీపీ ఎంపీగా ఉన్న పోచ బ్రహ్మానందరెడ్డి 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర పరిస్థితులపై ఏ రోజు పార్లమెంట్ లో మాట్లాడలేదని విమర్శించారు. రైతు సమస్యలు, రుణమాఫీపై ఒక్క రోజు కూడా పార్లమెంట్ లో మాట్లాడని వ్యక్తిని ప్రజలు గెలిపిస్తే రైతులకు పంకనామాలు పెట్టడం ఖాయమని లక్ష్మీ నరసింహ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో 1 ఎంపీ, 3 ఎమ్మెల్యేలు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన అంశాల గురించి లక్ష్మీ నరసింహ యాదవ్ వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకే దెబ్బతో పేదరికంని పోగొడతామని ఆయన హామీ ఇచ్చారు. మాట్లాడలేదు. ఇవన్నీ కూడా మన రైతుల దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మరొకసారి ఆయన ఎంపీ గెలిస్తే అతని యొక్క వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, లేదా తన యొక్క సొంత కుటుంబ సభ్యులు ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవాలి, ప్రజల యొక్క గురించి, బాహువుల గురించి కానీ, వాళ్ళ అభివృద్ధి గురించి కానీ, వాళ్ళ సంబంధించిన విషయాల గురించి కానీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆలోచించే వ్యక్తి కాదు. కాబట్టి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నంద్యాల పార్లమెంట్ లో ఎంపీ స్థానంతో పాటు 3 ఎమ్మెల్యేలు గెలవబోతున్నాము. ఆ 3 ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తారు. ఖచ్చితంగా నంద్యాల పార్లమెంట్ లో 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానం ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అణగారిన వర్గాలు కానీ
అదేవిధంగా అగ్రవర్ణ పేద వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అలా ఉంది. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి ₹1,00,000 సంవత్సరానికి, అదేవిధంగా రైతులకు సంబంధించి 3 లక్షల వరకు రుణమాఫీ, అదేవిధంగా రాష్ట్రానికి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన. ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా, అంటే సాగు తాగులకు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఒక్కటి కూడా పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సాగు తాగులకు సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఎటువంటి ప్రాంతం కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాయలసీమ ప్రాంతానికి ఏదైతే ఉందో 24,500 కోట్ల రూపాయలు కుందేలు ఖండతరగా ప్రాజెక్టు బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేసి ప్రతి జిల్లాకు 3,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పి కూడా మనం హామీ ఇవ్వాలి, ప్రజలు తెలియజేయాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది, ప్రజలు తెలియజేయండి. 3,500 కోట్ల రూపాయలు వెనుకబడిన ప్రాంత జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఆ రాయలసీమ ప్రాంతంలో ఏవైతే సాగు తాగులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి ఉన్నాయో, అంటే కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, రైతులకు ఏవైతే రిజర్వాయర్ కట్టామో, ఏవైతే చెరువులు నింపానో, ఆ చెరువులకు ఏ విధంగా నిధులు తీసుకెళ్లానో, అంటే ఎక్కడ ప్రాజెక్టు కడితే రైతులకు పుష్కలంగా నీళ్ళు అందుతాయో అవన్నీ కూడా ఒక మ్యాప్ చేసి ఈ రాయలసీమ ప్రాంతంలో సస్యశ్యామల చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఆ విధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎడారి గాలి ఒక కోనసీమలా తయారయ్యే విధంగా యువకులందరం కూడా ఆలోచన చేసి ఆ విధంగా ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీరు ప్రజలకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, మహిళలకు, మేధావులకు కూడా మనం తెలియాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని మోసం చేశాయి, రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేశాయి. అందుకోసమే నిరుద్యోగ యువకులకు మనం చెప్పాలి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోసయ్య గారు ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎంతో మందికి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయితే, ఈ రోజు 2 ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాల్లో కనీసం కానిస్టేబుల్ ఉద్యోగాల్లో భర్తీ చేయని పరిస్థితి ఉంది. మెగా డిఎస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు వసతి గృహాలు ఇచ్చి, వాళ్ళ కోచింగ్ ఫ్రీ ఇచ్చి ఉద్యోగాల కల్పన కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగా డిఎస్సీ విడుదల చేసి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులను కూడా మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, 2019లో 2014లో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. మరి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేశాడా? మరి ఎందుకు ఈరోజు ఆ పార్టీల తరఫున, కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పి కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. 2 కోట్ల ఉద్యోగాలు కదా, కనీసం 200 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. తర్వాత ఈ రాష్ట్రంలో 2,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మన నిరుద్యోగులకు రిజర్వేషన్ అమలు కావాలన్నా కానీ ఉద్యోగాలు భర్తీ అయితేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి. మన ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేయకపోతే రిజర్వేషన్ ఎక్కడ అమలు చేసేటని చెప్పి నేను ఈ పాలక ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను. అందుకోసమే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్పారు, ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా 100 రోజుల్లో దేశవ్యాప్తంగా ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ నిరుద్యోగ దృష్టికి మనం తీసుకుపోవాల్సిన ఆవశ్యకత మనకు అందుకుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ఈ రోజు ఎందుకు నిరుత్సాహపడతారో జనార్దన్ గాని, సుబ్బు గాని, మధ్య నంద్యాలను అభివృద్ధి చేసిన తమకు మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని నంద్యాల ఎమ్మెల్యే సతీమణి కౌన్సిలర్ నాకిని రవి సింహారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 15వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిని రవి సింహారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేశారని, గతంలో తెలుగుదేశం నాయకులు పదవుల కోసం ఆరాట పడడం తప్ప ప్రజలకు మంచి చేసిందేమీ లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల పాటు కరోనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలకు సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పంపించి వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యాక్సిన్ అందించాలన్నారు. 3 సంవత్సరాలలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి నంద్యాలలో చేసి చూపించామన్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేయుచున్నారని వారిని ఆశీర్వదించాలని కోరారు.
సార్ 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 సోమశేఖర్ సార్ అటు 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 తల్లి లేదా ఫ్యాన్ గుర్తు పోతే చెప్పమ్మా పైన నేను సోమశేఖర్ రెడ్డిని చెప్పండి ఎమ్మెల్యే గారి భార్య సార్ 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 మళ్ళా పెన్షన్ రావాలని ఎవరు చేయాలా ఓటు? జగన్ అంటే ఏ గుర్తు చేయాలా? ఫ్యాన్ గుర్తు చేద్దాం. ఇచ్చినారా? తప్పకుండా గత ఎన్నికలలో సానుభూతి కోసం వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలే నేడు ఎన్నికల ముందు సానుభూతి కోసం గులకరాయి డ్రామా ఆడారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రి నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ విమర్శించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక పరిశ్రమ తేలేదని, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదని, రాష్ట్ర పురోగతి సైతం బలి చేశారన్నారు. అరాచకత్వంతో ఆంధ్రప్రదేశ్ ను అగాధంలోకి నెట్టేశారన్నారు. నేడు జగన్ కు ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. గొడ్డలి వేటు, కోడికత్తి డ్రామాలు అయిపోయాయి. ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్ తెరలేపారన్నారు. ఘటన జరిగిన 4వ నిమిషానికి క్యాట్బాల్ ఉపయోగించారని, సాక్షి బులుగు మీడియాకు జగన్ సోషల్ మీడియాకు ఎలా తెలుసు అని ప్రశ్నించారు. సంఘటన జరిగినప్పుడు చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు, పోలీసులు నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు. చీకట్లో జగన్ రోడ్ షోకు ఎలా అనుమతించారని, ఇది ముందస్తు కుట్రలో భాగమే అన్నారు. మీ డ్రామాలను ప్రజలు నమ్మే రోజులు పోయాయని, మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నా వ్యక్తిగతం అది, నా బాధ నా వ్యక్తిగతం అంతే కానీ అది ప్రజలు చూపించి నాకు దెబ్బ తగిలింటే ఏమి దెబ్బ తగులుతాయి, టైం వచ్చినప్పుడు ఏమని అవుతాము. కాబట్టి ఇవన్నీ ప్రజలకు చెప్పి ప్రజల దృష్టి మళ్ళించి ప్రజల సమస్యలు, ఇప్పుడు ప్రజెంట్గా ఉంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కదా. మంచినీటి సమస్య ఎంత అక్యూట్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, గ్రామాల్లో కరెంట్ లేదు. చిన్న చిన్న పెద్ద గ్రామాల్లో కరెంట్ ఉంది కానీ మరీ చిన్న గ్రామాల్లో కరెంట్ లేదు. చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది గ్రామాల్లో. అదిగాక ఈ పంపడింగ్ వ్యవస్థ నిలబడిపోయింది, వాలంటరీ వ్యవస్థ పనిచేయడం లేదు. ఈ రకంగా వాలంటీర్లకు 5,000 జీతం, 5,000 కూడా జీతం చేశాడా. నేను ఆర్డర్లు అడిగా ఒక మహిళకు, మిరపకాయలు తీయని పోతున్నామా, ఎంత వస్తుంది కానీ 900 ఇస్తారన్నా. నేను ఇది ఎంతో వాస్తవంగా లేదు, నాకు ఎందుకు 3 కొడుతున్నారు. వాలంటీర్గా వాలంటీర్కి ఏదో పడే రోజు 5,000 అంటే పడే 150 రూపాయలు కూడా పడ్డా. అంటే ప్రభుత్వం 150 రూపాయలకు పని చేసుకుంటుందా? ఎక్కడైనా ప్రభుత్వం చేయించినట్ల. ప్రభుత్వం అనేది కాంట్రాక్ట్ లేబర్ కింద అట్లీస్ట్ మినిమం వేజెస్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు మినిమం వేజ్ ఎంత ఉంటుందో ఆ వేజ్ ప్రకారం మనకి జీతభత్యాలు ఇవ్వాలి. మినిమం వేజ్ కాకుండా దాని సగం కాకుండా 140 ఇస్తారా?
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నుండి దేవానగర్ వరకు పోలీస్ కవాతు. పాల్గొన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ నిర్భయంగా ఓటు వేయాలని పిలుపు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్. నంద్యాలను అభివృద్ధి చేసిన వారికి మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్న ఎమ్మెల్యే సతీమణి నాగిని రవి సింహారెడ్డి. సానుభూతి కోసమే వైసీపీ అధినేత జగన్ గులకరాయి డ్రామా ఆడారన్న మాజీ మంత్రి ఫారూక్. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.